అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సుష్మా, నీ పేరు బాగుంటుంది, కానీ నువ్వు మాత్రం బాగోవు. సుష్మా, నీ పేరుకి నీ రూపానికి అస్సలు సూట్ అవ్వదు. అసలు రాము నిన్ను ఎలా చేసుకున్నాడు ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది అన్న ఇంటావిడ మాటలతో సుష్మాకి కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు కళ్ళల్లోంచి కిందకి కారకుండా జాగ్రత్త పడుతూ, వస్తాను ఆంటీ గారు, ఇంట్లో పనుంది అంటూ గబగబా మెట్లు ఎక్కి తమ పోర్షన్లోకి వచ్చేసింది. ఇంటి ఓనర్ గారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. సుష్మా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అద్దెకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని వీలైనంత వరకు ఇంటి ఆవిడ కళ్ళల్లో పడకుండా ఉండడానికి జాగ్రత్త పడుతుంది సుష్మా. ఈరోజు తప్పనిసరి అయ్యి కిందకి వచ్చింది. అదే టైంకి ఆవిడ తలుపు తీసుకుని బయటికి రావడంతో మళ్ళీ ఆవిడతో మాట పడక తప్పలేదు. సరే, ఆవిడతో మాటలు ఎందుకు, ఇల్లు ఖాళీ చేద్దామంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ, ఇదే మాట. మళ్ళీ ఇంత సౌకర్యంగా ఇంత తక్కువ అద్దెకి ఇల్లు దొరకడం కష్టం. మనసంతా కాక వికలమైపోతుంటే ఆకలి అవుతున్నా ఏమీ తినబుద్ధి కాలేదు. కళ్ళల్లో నీళ్లు దారగా కారిపోతూ ఉంటే మంచం మీద వాలిపోయింది. చిన్నప్పటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ కళ్ళ ముందు కదలాడసాగాయి. సుష్మది రాముది మేనరికం. సుష్మా చిన్నప్పటి నుంచి కాస్త రంగు తక్కువగా బొద్దుగా ఉన్న పుట్టుక. చిన్న వయసులోనే చుట్టరికాలు పోకూడదు అని పెద్దవాళ్ళు పెళ్లి చేసేశారు. వెంటనే కాన్పులు. మొదటిసారి 2 కవల ఆడపిల్లలు, రెండవసారి 2 కవల మగపిల్లలు. పెద్దవాళ్ళు ఒకరికి 2 తిండి తినాలి అని పల్లెటూర్లలో కూరి పెడతారు. అలాంటిది తనకి కడుపులో ఉన్నది కవలలు అని తెలిసినాక అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు 2 కూడా బాగా రకరకాలుగా వండి పెట్టేవారు. దానికి తోడు తనది చిన్న వయసు, తినే వయసు, తినాలనిపించే వయసు. ఎవరు ఏది పెట్టినా ఇష్టంగా కడుపారా తినేది. దానితో ఒళ్ళు బాగా వచ్చేసింది. పల్లెల్లో ఉన్నన్ని రోజులు అసలు తనలోని లోపం తనకి తెలియలేదు. ఆడపిల్లలని తమ అత్తగారు చూసుకుంటానని చెప్పి తమతోనే పల్లెటూరులో ఉంచుకున్నారు. 4 పిల్లలని చూసుకోవడం కష్టమని. మగపిల్లలకు సంవత్సరం దగ్గరికి రావడంతో తనని కాపురానికి సిటీకి పంపించారు. ఇక్కడికి వచ్చినాక మొదలయ్యాయి తన కష్టాలు. ప్రతి ఒక్కరూ, నువ్వు రాము కన్నా 10 ఏళ్ళు పెద్దదానిలాగా ఉన్నావే, మీరు అసలు భార్యాభర్తలేనా అని అడగడం మొదలుపెట్టారు. సంకలో పసిపిల్లలు కనపడుతున్నా, నిన్ను ఎలా చేసుకున్నాడు, నువ్వు ఇంత నల్లగా ఉన్నావే, ఇంత వికారంగా ఉన్నావే అంటూ మొహం మీదే అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియడం లేదు. అదే ఊర్లో అయితే, ఏంటే బాగా రోజుకి బలిసిపోతున్నావు అంటే ఎవరైనా తన మొహం మీదే సమాధానం చెప్పేసేది, నీ సొమ్మేమైనా తింటున్నానా, నీకెందుకు అని. ఇక్కడ సిటీలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇక్కడ మాటలు అనే పద్ధతి కూడా వేరుగా ఉంది. పిల్లలతో అలసిపోతుంది, మాటలతో కుమిలిపోతుంది. ఎవరికి చెప్పుకోలేదు. ఎవరికన్నా చెప్పుకున్నా వాళ్ళు ఎదురుగా అయ్యో అన్నా వెనకాలకెళ్ళి నిజమే, ఈ పిల్ల ఇలా ఉందేమిటి అని అనుకోవడం తను చాలాసార్లు వింది. అందుకని మనసులోని బాధను మనసులోనే ఉంచుకోవడం అలవాటైంది. ఇంతలో 2 పిల్లలు ఒకేసారి కీ ఇచ్చినట్లుగా ఏడుపు మొదలుపెట్టారు. వాళ్ళకి పాలు ఇవ్వాలంటే తను తినాలి. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటే పిల్లల కడుపు మాడిపోతుంది. పోతపాలు పడితే ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మళ్ళీ అదొక బాధ. ఎందుకు ఇదంతా అని వాళ్ళని జోకొట్టి లేచి మొహం కడుక్కుని అన్నం తినడానికి కూర్చుంది సుష్మా. అందమే ముఖ్యమా మనిషికి? మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ముద్ద గొంతు దిగడం లేదు. అయినా పిల్లల కోసం బలవంతంగా నోట్లో అన్నం కుక్కుకుంటూ మంచినీళ్ల సాయంతో బలవంతంగా మింగుతుంది. ఇంతలో వరుసకు పెద్దమ్మ అయిన సరస్వతి వాళ్ళ ఇంటికి వచ్చింది. ఏమిటే ఈ సమయంలో అన్నం తింటున్నావు? బాలింతలు తొందరగా అన్నం తినాలి. ఇప్పుడు తింటే ఏమి అరుగుతుంది? పిల్లలకి పాలు ఎలా సరిపోతాయి? అసలే నీకు కవల పిల్లలు, అసలే ఒక్కదానివి, 2 పిల్లలని చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండొద్దా అంది కోప్పడుతూ. అయినా మొహం అలా చిన్నబోయింది ఏంటి? కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైంది? రాము ఏమైనా అన్నాడా? అయినా మీ అమ్మ వాళ్ళకి బుద్ధి లేదు. బాలింతని 2 పిల్లలతో ఎలా పంపించారు? ఎవరైనా తోడు రావద్దు? కనీసం సంవత్సరం
దాటాక అయినా పంపించవలసింది. ఎలా ఉన్నారో చూసి రమ్మంటే నేను వచ్చాను. నేను రావడం మంచిదయ్యింది. సరే, ఏం జరిగిందో చెప్పు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏం చేయమంటావు పెద్దమ్మ? అందరూ నన్ను లావుగా ఉన్నానని, నల్లగా ఉన్నానని, మోటుగా ఉన్నానని, పల్లెటూరు అమ్మాయినని ఎక్కిరిస్తున్నారు. రాము అయితే ఒక్క మాట మాట్లాడాడు. ఇంటి చుట్టాలతో, ఇంటి వాళ్లతో బాధలేదు. కానీ మా ఇంటి ఓనరు ఆంటీ అయితే మరీను. వాళ్ళ అమ్మాయి తెల్లగా, సన్నగా, చాలా అందంగా ఉంటుంది. పైగా కాలేజీలో చదువుకుంటుందేమో, మంచి మంచి బట్టలు వేసుకుంటుంది, రకరకాలుగా తయారవుతుంది. తను నాకన్నా పెద్దది, కానీ నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఈ పిల్లలతో అన్నం తినడానికే టైం ఉండదు. ఇంకా మంచి బట్టలు వేసుకోవడానికి, జడ రకరకాలుగా వేసుకోవడానికి సమయం అసలు ఉండదు, ఓపిక ఉండదు. నేను నీకన్నా చిన్నదానిని. నా వయసు 18 సంవత్సరాలు. నీకు 22, 23 ఉంటాయి కదక్కా అని అన్నాను. దానితో వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పింది. ఆవిడ రాముతో పెద్ద యుద్ధమే చేసింది. మీ ఆవిడని నోరు అదుపులో పెట్టుకోమను, లేదా ఇల్లు ఖాళీ చేయండి అంటూ గొడవ పెట్టుకుంది. 2 పిల్లల తల్లి, నా కూతురితో పోలిక ఏమిటి అంటూ గోలగోల చేసింది. ఇంకోసారి ఇలా నా కూతుర్ని పెద్దది అన్నా, అక్క అన్నా ఊరుకోనని, సామాను బయట వేస్తానని హెచ్చరించింది. దానితో రాము, నువ్వు ఆమె జోలికి ఎందుకు వెళ్ళావు? ఇంట్లోనే ఉండు. నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా వాళ్ళకి అనవసరం, మనకి కూడా అనవసరం. మన పని మనం చేసుకోవాలి. పిల్లలను చూసుకోవడానికే నీకు టైం ఉండదు. మళ్ళీ వాళ్ళతో కబుర్లు నీకెందుకు? అంతగా సమయం దొరికితే టీవీ చూడు, ఫోన్లో మీ అమ్మతోనో మా అమ్మతోనో మాట్లాడు. అంతేగాని గొడవలు పెంచబాక. మళ్ళీ చిన్నపిల్లలతో ఇల్లు మారాలి అంటే చిన్న విషయం కాదు. ఇలా సౌకర్యంగా ఉన్న ఇల్లు తక్కువ అద్దెలో మనకు దొరకడం కష్టం అంటూ నాకే క్లాస్ చెప్పాడు. అప్పటి నుంచి ఆవిడ జోలికి నేను వెళ్ళను, ఆవిడ కంటపడను. అయినా ఎప్పుడో ఒకసారి అవసరానికి కిందకి వెళ్ళవలసి వస్తే ఇలా జరుగుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుష్మా. సరే సుష్మా, బాధపడకు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. అవన్నీ పట్టించుకుంటే మన జీవితం ముందుకు సాగదు. అయినా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళ కూతురి కన్నా చిన్న వయసులోనే చక్కగా బిడ్డలకు తల్లి అయ్యావు. ఎంతోమంది పిల్లలు పుట్టక బాధపడుతున్నారు. నీ అదృష్టానికి నువ్వు సంతోషించు. అంతేగాని వేరే ఎవరినో చూసి వాళ్ళు తెల్లగా ఉన్నారని, సన్నగా ఉన్నారని, అందంగా ఉన్నారని బాధపడొద్దు. నీ అదృష్టాన్ని నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు జీవితం చివరి రోజుల్లో కానీ తెలియదు. ఇప్పటికీ నువ్వు అదృష్టవంతురాలివి. బాధపడకుండా పిల్లలని చూసుకుని సంతోషంగా ఉండు. ఎంతోమంది 40 సంవత్సరాలు వచ్చిన పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని గుర్తు తెచ్చుకుని నువ్వు నీ అదృష్టానికి పొంగిపోతూ ఉండు. అంతేగాని లేని దాని గురించి బాధపడవద్దు. అందం అనేది మనసులో ఉండాలి. అది నీకు పుష్కలంగా ఉంది. సరే, బాధపడకుండా మీ ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడపండి. ఇదే పెద్దదానిగా, జీవిత అనుభవం ఉన్నదానిగా నేను నీకు చెబుతున్న జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న సత్యం. ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యాన్ని చెడగొట్టుకోబాకు పిచ్చి పిచ్చి ఆలోచనతో. బాలింతలు చక్కగా ఆహారం తీసుకుని పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కొద్దిగా బొద్దుగా ఉంటారు. అదే పిల్లలకి నడవడం వచ్చినాక, ఆడడం వచ్చినాక వాళ్ళ వెనకాల పరిగెత్తి నువ్వే సన్నగా తయారవుతావు. ఇక రంగు అంటావా? మీ ఊరిలో ఎండలో తిరగడం వల్ల నల్లగా అయ్యావు. కానీ నీది కళగల మొహం. నీకు అంతగా రంగు కావాలి అనుకుంటే శనగపిండి, పెరుగు కలిపి మొహానికి రాసుకో. నవ్వుతూ ఉండు. వీలు చూసుకుని 2 పూటలా చక్కగా స్నానం చెయ్యి. అది చాలు. నువ్వు, నీ మొహం చక్కగా ఉంటాయి. పిల్లలు పెద్దయి స్కూలుకి వెళ్ళేటప్పుడు నీకు కావలసినట్లుగా మంచి మంచి బట్టలు వేసుకుందు కానీ అప్పుడు నీకు సమయం కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఆలోచనలతో బుర్ర చెడగొట్టుకోబాకు. ప్రశాంతమైన మనసుతో ఉండు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే పిల్లలకి పాలు తగ్గిపోతాయి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. ఎవరినీ పట్టించుకోబాకు. నువ్వు బాధపడుతూ ఉంటేనే ఇంకొకరు నిన్ను ఇంకా బాధ పెట్టి ఒక రకమైన రాక్షసానందం పొందుతారు. నువ్వు బాధపడకుండా ఉంటే ఎవరి నిన్ను ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు. ఏమంటావు? అడిగింది పెద్దమ్మ.
పెద్దమ్మ, నీతో మాట్లాడిన తరువాత, నువ్వు చెప్పిన నీతి వాక్యాలు విన్న తరువాత నా మనసుకి కొద్దిగా ప్రశాంతత దొరికింది. సరే, నువ్వు చెప్పినట్లుగా నేను ఎవరి మాటలకి బాధపడకుండా, పట్టించుకోకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నేను బాధపడి రాముని పిల్లలని బాధ పెట్టను. థ్యాంక్ యూ పెద్దమ్మ అంది సుష్మా సంతోషంగా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.